హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీభవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి ట్యూస్డే మార్నింగ్ ట్యూస్డే వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. పిల్లలు వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే మీతో 10:30 టు ఈవినింగ్ 6 వరకు వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. సో ఇక్కడ వచ్చేసరికి నాకు ఒక 20 డేస్ నుంచి అయితే చాలా ఎయిర్ ఫాల్ అయితే హెయిర్ అయితే లాస్ అయిపోతుంది. ఎందుకో ఏమిటో ఏం అర్థం కావట్లేదు. జుట్టు అయితే బాగా అసలుకి ఊడిపోతుంది. ఎందువల్ల నేను ఎప్పుడు నా ఇంత జుట్టు ఒట్టు నేను ఎప్పుడూ చూడలేదు. ఎందువల్ల ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఒక 20 రోజుల నుంచి అయితే నా జుట్టు అయితే ఇలా ఊడిపోతుంది. ఆఫ్టర్ 8 ఇయర్స్ బ్యాక్ అయితే నేను కాలేజ్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్లో ఇలాగే ఊడింది. బాగా హెయిర్ అనేది ఊడిపోయింది. చాలా ఊడిపోయింది. బక్క చిక్కిపోయి చాలా ఊడిపోయింది. మళ్ళీ ఇంకొంచెం నా హెయిర్ని సెట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు దాకా 8 ఇయర్స్ నుంచి బాగుంది. ఆ 1 ఇయరే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఊడింది. ఇంక సెకండ్ నుంచి హెయిర్ గ్రోత్ అనేది బాగుంది. ఇంక అక్కడి నుంచి ఈ 8 ఇయర్స్ అయితే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంది. పొజిషన్ కూడా నేను అలాగే చేసుకున్నా. ఏ పడితే అవి హెయిర్కి కానీ స్కిన్కి కానీ నేను వాడను. నేను ఎటువంటి నూనెలు కూడా వాడను. పారాషూట్ ఆయిల్. సో ఇంక ఈ మధ్యకాలం నుంచి మీకు తెలిసి నేను ఒక వీడియో కూడా చేశాను. ఆఫ్టర్ 7 మంత్స్ ఆర్ 6 మంత్స్ నుంచి కొంచెం ఆముదం పారాషూట్ కొబ్బరి నూనె 2 కలిపి వాడతాను. అంతకు మించి ఎక్కువ హెయిర్ ఆయిల్స్ కూడా ఏం పెట్టను. సో ఇంకెందుకు జుట్టు రాలిపోతుంది నాకేం అర్థం కావట్లేదు. ఏవి పడితే అవి వాడను. నాకు జుట్టు ఊడిపోయిద్దని భయం. స్కిన్కి కూడా అంతే. నేను స్కిన్కి ఏమీ వాడను. ఏ క్రీమ్స్ కానీ ఏది వాడను. ఏదైతే ఫస్ట్ నుంచి నేను చిన్నప్పటి నుంచి పారాషూట్ ఆయిల్ అండ్ సోప్ అయినా చిన్నప్పటి నుంచి ఒకటి ఇప్పటికి అదే. సో ఇప్పుడైతే హెయిర్ బాగా ఊడిపోతుంది అనేసి అయితే ఇంకా ఆముదం పారాషూట్ ఆయిల్ 2 కలిపి అయితే హెయిర్కి అయితే పట్టించాను. చూద్దాము ఆగిద్దేమో ఇదే. అయితే ఇది రాస్తా నేను మధ్యలో అయితే ఆపాను. అసలు ఎందుకు ఏందనేది కూడా అర్థం కావట్లా. ఎప్పుడూ లేదు ఇంత హెయిర్ లాస్ అనేది. చాలా హెయిర్ అయితే లాస్ అయింది. మీకు చూపిస్తాను అసలు ఆ వీడియోలో మీకు లైట్ వెలుతురు కనరాలేదు కానీ చూపిస్తాను. ఒక వీడియోలో చూపిస్తాను. ఎంత జుట్టు పోయిందంటే నాకు ఎప్పుడో 6 మంత్స్కి ఊడే జుట్టు నాకు 20 డేస్లో ఊడిపోయింది. అంత జుట్టు ఊడింది. ఎందుకు అలా జరిగిందో అర్థం కాలేదు. సో ఇంకైతే ఇంకా ఆముదం కొబ్బరి నూనె 2 కలిపి అయితే తలకు పట్టించి కాసేపు అయితే ఇంకా నానబెట్టాను. సో ఇక్కడైతే వినాయక చవితికి ముందైతే జాకెట్ అవి కట్ చేసి అయితే పక్కన పెట్టాను. ఇంకా ఇంట్లో పనులని ఏదో ఒకటి పని తగులుతూనే ఉంటాయి. సో కుట్టలేదు. ఇంకా వెనకబడతా ఉన్నాయి. సో ఎప్పుడైనా ఇంకా అలా ఉంటే ఇంకా అలాగే ఇంకా పడిపోతూ ఉంటాయి. మళ్ళీ కొత్తవి కొడుతుంటే ఇంకా పాతవి పడిపోతాయని ఇవాళ బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దామని అయితే ఇంకా బ్లౌజ్ అయితే కుడుతున్నాను. బయట వాళ్ళు ఏం కుట్టను. ఇంట్లోయే మా వరకే కుట్టుకుంటాను నేను. సో ఈ మిషన్ వచ్చేసరికి మీకు చెప్పే ఉంటాను. ఈ మిషన్ వచ్చేసరికి 2022లో తీసుకున్నట్టున్నాను. అప్పటికి మా అమ్మాయికి ఒక 10 నెలలు ఉంటాయి. మా చిన్నమ్మాయికి మెరిట్ నా మిషన్ వచ్చేసరికి మెరిట్ మిషన్ అయితే తీసుకున్నాను. దాదాపు 3 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు రిపేర్ అయితే రాలా. చాలా జాగ్రత్తగా అయితే వాడుకుంటాను ఈ మిషన్. ఎందుకంటే ఏదైనా ఒక చేతి మీదే వాడితే వస్తువు అనేది బాగుంటుందని సో నేనే వాడుకుంటూ ఉంటాను. ఇంకైతే ఇప్పుడు టైం వచ్చేసరికి 3:34 అవుతుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్ ఏం చేయలేదు. ఇంకా అన్నం అంటే పొద్దున్నుంచి మార్నింగ్ నుంచి ఇప్పుడైతే వర్షం అయితే పడుతుంది. బయట వర్షం పడతా ఉంది. కొద్దిగా పడతా ఆగుతూ ఉంది. ఇంకా నేను మధ్యాహ్నం ఫుడ్ కూడా ఏం తినలేదు అనేసి వెల్లుల్లి కారం అయితే ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుని తిన్నాను. షార్ట్లో అప్లోడ్ చేశాను ఎలా చేయాలి వెల్లుల్లి కారం అనేది. ఒకసారి షార్ట్లోకి వెళ్ళి చూడండి. కొంచెం నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మనలాంటి చిన్న ఛానల్ని సపోర్ట్ చేయటం వల్లే కదా. సో కొంచెం సపోర్ట్ చేయండి. మా ఇంటి ముందు అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది. వర్షం పడదు కదా. వర్షం పడ్డప్పుడు చెట్లు చాలా పచ్చగా అయితే కానొస్తూ ఉంటాయి. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి కూడా వచ్చారు. వాళ్ళు ఈవినింగ్ ఏదోటి తినడానికి అంటే రోజు దోశలే కొంచెం ఎప్పుడు రొటీన్గా ఎందుకులేని సో డిఫరెంట్ ఏమన్నా అందరికీ తెలిసిందే. సో ఇంకెప్పుడు దోశలే కాకుండా కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ అండ్ వంట సోడా అయితే వేసి కొంచెం వాటర్ అయితే కలిపాను. దోశ పిండిలోనే కలిపి గొంతు పునుగుల్లాగా అయితే వేద్దాము. ఈవినింగ్ టిఫిన్ కింద అయితే తినేద్దాము. అయితే ఇంక అందరికైతే గొంతు పునుగులు అయితే చేస్తున్నాను ఇక్కడ. సో ఇంకది
మీకు కూడా హెయిర్ జుట్టు ఊడకుండా ఏదైనా ఉంటే రెమెడీ అయితే నాకైతే చెప్పండి ప్లీజ్. అసలు నాకేందో విపరీతంగా జుట్టు అయితే ఊడిపోతుంది. సో ఇక్కడైతే గొంతు పునుగులు అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలు కూడా ఇంకా స్కూల్ నుంచి రాగానే ఏదోటి, పిల్లలకి ఏముంది, మనకు కూడా ఏదోటి తినాలనిపిస్తుంది ఈవినింగ్ టైం వచ్చేసరికి. ఇంకా పకోడీ వేద్దామని కూడా చూసి ఇంకా పిండి ఉందిలే గొంతు పునుగులు అయితే వేద్దాము, పిల్లలు తినొచ్చు మేము తినొచ్చు అయితే. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టైం వచ్చేసరికి 6 అవుతుంది. ఇంకే ముక్కుతూ ములుగుతూ అయితే ఒక జాకెట్ అయితే కుట్టాను. 2 జాకెట్లు అయితే కట్ చేసి పెట్టాను కదా, నేను ఒకటే కుట్టాను. అందులోనే ఎన్ని లేసాను. అదే ఇంకా పని ముందుకు సాగదంటే అదేనేమో. చేయాలనుకుంటేనే అది ఎంత ఆపినా ఆగదు. ఇంక చేయకూడదు, చేయలేము, ఏదో కొంచెం బద్ధకంగా అయితే ఉంది. సో ఇంక నా డే అయితే ఇలా అయితే గడిచింది. ఇంక మార్నింగ్ చేసిన కర్రీ ఉంది. సో ఇంక అంతే. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.